చాలా గ్యాప్ తర్వాత సూర్య గారు కరుప్పు అనే ఒక సినిమాతో వచ్చారు. తెలుగులో వీరభద్రుడు అన్నమాట. అయితే ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది సినిమాకి. అంటే ఈ సినిమా ఇంకా రిలీజే అవ్వలేదు, ఇంకా అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి ఏ విధంగా చెప్తారు అని అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, వాళ్ళకని కాదు చాలా మందికి కూడా తెలుసు. సినిమా రిలీజ్ అయ్యే కన్నా ముందు కొంతమంది సినిమా ప్రముఖులకు సినిమాని చూపిస్తారు. అంటే సినిమా ఏ విధంగా ఉంది అంటే తెలుసుకోవడానికి, లేకపోతే సెన్సార్ వాళ్ళు కూడా సినిమాని చూసిన తర్వాతనే ఏ సర్టిఫికేట్ ఇస్తారు ఏంటనేది వాళ్ళ యొక్క అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది. సో ఆ విధంగా సెన్సార్ వాళ్ళు కానీ అండ్ ఇంకొంతమంది ప్రముఖులు కానీ సినిమాని చూసిన వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ముఖ్యంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే రేపు మే 14న వీరభద్రుడు సినిమా రిలీజ్, అంటే కరుప్పు. అయితే ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే కంప్లీట్గా అందరికి కూడా నచ్చే విధంగా ఉంటుంది. మరి త్రిష గారి కాంబినేషన్ అంటే చాలామంది కూడా ఇష్టపడతారు. ఇంకా స్టోరీ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఇదంతా ఏది కూడా పట్టించుకోరు. త్రిష గారు ఉంటే ఖచ్చితంగా సినిమాని మేము చూస్తామనే వంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారనమాట. తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఓన్లీ తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా ముఖ్యంగా మనందరికీ తెలుసు 90s నుంచి కూడా ఎంత మంచి స్టార్ హీరోయిన్ అంటే ఇప్పటికి కూడా తన క్రేజ్ అంటే ఏ మాత్రం కూడా తగ్గలేదు. తన సినిమా వస్తుందంటే అదే రేంజ్లో జనాలు థియేటర్ వరకు వెళ్ళి మరీ సినిమాని చూస్తూ ఉన్నారు. మరి సూర్య గారు ఆయన ఒక తమిళ హీరో అయినప్పటికీ కూడా మన తెలుగులో మన తెలుగు అబ్బాయి అని ఒక బిరుదు ఆయనకు ఉందన్నమాట. చాలా బాగా ఓన్ చేసుకున్నారు సూర్య గారిని. ఆయన సినిమాల్ని కూడా అదే రేంజ్లో ఆడించారు. చాలా అద్భుతమైనటువంటి విజయాలను చూశారు మన తెలుగులో కూడా ఆయన సినిమాలో. సో మరి ఇప్పుడు వీరభద్రుడు అనే ఒక సినిమాతో వస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. మరి ఇందులో ఆయన యొక్క లుక్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ఒక విలేజ్ అబ్బాయి లాగా. మరి వీరభద్రుడు అంటే ఈ పేరులోనే మనకు కనిపిస్తుంది ఆ వీరత్వం అంతా కూడా అదే రేంజ్లో ఉంటుంది స్టోరీ అంతా కూడా అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఒక సెన్సార్ వాళ్ళు కానీ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే సినిమాని చూసారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సినిమా ఇంటర్వెల్ నుంచి చాలా అద్భుతంగా ఉంది, ఇంకా క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు కూడా ఊహించని విధంగా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది సినిమాకి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఈ విధంగా సినిమా రాకముందే మనం మాట్లాడుకుంటే కొంతమంది ఫేక్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మరి రేపు సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది అప్పుడు మాట్లాడుకుందాం. మరి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు కూడా కామెంట్ చేయండి.